హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చామ్ దేవుడి దగ్గర నుండి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి చామ్ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రేమ్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. డ్రైవర్ బాబు, మా నాన్న కూడా గుడికి వచ్చారు డ్రైవర్ బాబు అని చామ్ చెప్పడంతో, అయితే ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రేమ్ అంటాడు. మా నాన్న ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉన్న నాన్న అని చెప్పే వెళ్ళాను. తీరా వచ్చి చూస్తే మా నాన్న ఇక్కడ కనిపించటం లేదు డ్రైవర్ బాబు. మా నాన్నకి ఏమైందో అని నాకు చాలా టెన్షన్గా ఉంది డ్రైవర్ బాబు. ఇప్పుడు ఎలా డ్రైవర్ బాబు అని అంటూ ఉంటే, చామ్ ఏడవకు, మీ నాన్న ఎక్కడికే వెళ్ళి ఉండడు, ఇక్కడ ఎక్కడ ఉంటాడులే అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు. ఎందుకో నాకు భయంగా ఉంది డ్రైవర్ బాబు అని చామంతి చెప్తూ ఉంటే టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది. తర్వాత రామచంద్రయ్య గుళ్ళోనే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పుడే రమాదేవి జగదీష్ ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తూ ఉండటం వల్ల రామచంద్రయ్య చూసేస్తాడు. జగదీష్ రామచంద్రయ్య దగ్గర చూసేసి భయంతో వణికిపోతూ టెన్షన్ పడుతూ ఉంటారు. రే జగదీష్, రమాదేవి మీరా అంటూ రామచంద్రయ్య చాలా కోపంగా వాళ్ళ ముందుకు వస్తాడు. వాళ్ళ ముందుకే రాగానే గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక జగదీష్ ఎవరినో కత్తితో పొడిచినట్టు మనకి చూపిస్తూ ఉంటారు. ఆ పొడిచేసి పారిపోయినట్లు రామచంద్రయ్య మొత్తం గుర్తు చేసుకుంటూ, రే జగదీష్ అంటూ రామచంద్రయ్య జగదీష్ చెట్టు పట్టుకుని చెంప పగలగొడుతూ ఉంటాడు. రాజావారు రాణిగారికి ద్రోహం తలపెట్టి ఇక్కడ మీరిద్దరు కలిసికట్టుగా తిరుగుతున్నారా, మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను అని రామచంద్రయ్య చెట్టు పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు. మీరు రమాదేవి మాత్రం వణికిపోతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలు గతంలో రమాదేవి జగదీష్ ఎవరి ప్రాణాలు తీశారు, ఇంకా ఏమేం కుట్రలు చేశారు, ఇప్పుడు రామచంద్రని వీళ్ళిద్దరు ఏం చేస్తారో అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.